అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలామంది ఎదురుచూస్తున్న ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే 2026 పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. సరే, మొదటగా ఆన్లైన్లో తిరుగుతున్న వార్తలకు అసలు నిజానికి మధ్య ఉన్న తేడా ఏంటో చూసేద్దాం. చాలామంది 40-50 వేల వేకెన్సీలు వస్తాయని అనుకుంటున్నారు. కానీ అఫీషియల్ నోటిఫికేషన్ ఏం చెప్తోంది? ఆ లెక్క వేరే ఉంది. అవును, అఫీషియల్గా వచ్చిన నెంబర్ ఇది 28,740. జనవరి 7, 2026న విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం ఇన్ని గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టులున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి ఇది నిజంగా ఒక పెద్ద అవకాశమనే చెప్పాలి. సరే, అసలీ అధికారిక ప్రకటన అంటే ఏమిటి? దీనిలోని వాస్తవాలను మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు చూద్దాం. జీడీఎస్ అంటే గ్రామీణ డాక్ సేవక్. పేరులోనే ఉంది కదా. ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాల్లో పోస్టల్ సేవలను అందించే కీలకమైన ఉద్యోగం ఇది. ఇందులో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లాంటి పోస్టులుంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఇది పోస్టల్ డిపార్ట్మెంట్లోకి ఎంట్రీ పాయింట్ లాంటిది. మరి ఈ 28,840 పోస్టులు ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయి? అవకాశాలు ఎక్కడున్నాయో ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ కొన్ని ముఖ్యమైన రాష్ట్రాల లెక్కలున్నాయి. మహారాష్ట్రలో అయితే ఏకంగా 3,553 పోస్టులున్నాయి, చాలా ఎక్కువ. అలాగే ఉత్తరప్రదేశ్లో 3,169. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో 1,060, తెలంగాణలో 609 ఖాళీలున్నట్టుగా అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. ఓకే, వేకెన్సీలు చూశాను కదా. మరి దీనికి అప్లై చేసుకునే ప్రాసెస్ ఎలా ఉంటుంది? ముఖ్యమైన తేదీలేంటి? ఆ వివరాల్లోకి వెళ్దాం. ఈ ప్రాసెస్ అంతా ఒక టైమ్ లైన్ ప్రకారం జరుగుతుంది. చూడండి, జనవరి 20న ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మొదలవుతుంది. ఫిబ్రవరి 4తో అది ముగుస్తుంది. ఒకవేళ అప్లికేషన్లో ఏమైనా తప్పులుంటే సరిచేసుకోవడానికి ఫిబ్రవరి 8 నుంచి 10 వరకు టైమిస్తారు. ఆ తర్వాత ఫిబ్రవరి 20న ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అవుతుంది. సో డేట్స్ చాలా ఇంపార్టెంట్. అప్లికేషన్ డేట్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ ఉద్యోగాలకు ఎవరు అర్హులు? జీతం ఎంత ఉంటుంది? ఆ వివరాలు చూద్దాం. అర్హతల విషయంలో పెద్దగా కన్ఫ్యూజన్ ఏమీ లేదు. చాలా సింపుల్గా ఉన్నాయి. మొదటిది 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. రెండోది స్థానిక భాష ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. ఇక మూడోది, ఇది కూడా చాలా ముఖ్యం, సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. ఇందులో ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. కేవలం 10th మార్కుల మెరిట్ ఆధారంగానే సెలక్షన్ ఉంటుంది. ఇక జీతం విషయానికి వస్తే చేసే పనిని బట్టి దాదాపుగా నెలకు 12,000 నుంచి 14,000 వరకు ఉంటుంది. జీతంతో పాటు అదనపు అలవెన్సులు, ఇతర బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అప్లికేషన్ ఫీజు కేవలం 100 రూపాయలు మాత్రమే. అంతేకాదు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు కూడా లేదు. సో అందరూ అప్లై చేసుకునేలా దీన్ని చాలా అందుబాటులో ఉంచారు. ఈ జీడీఎస్ ఉద్యోగం ఎందుకు అంత ముఖ్యమైనది? ఇది కెరియర్ ఎదుగుదలకు ఎలా మొదటి అడుగు అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, ఈ పాయింట్ చాలా ముఖ్యం. జీడీఎస్ ఉద్యోగాన్ని కేవలం ఒక జాబ్గా కాకుండా పోస్టల్ డిపార్ట్మెంట్లో కెరియర్ మొదలుపెట్టడానికి ఒక మంచి మార్గంగా చూడాలి. ఎందుకంటే బయటనుంచి నేరుగా పెద్ద పోస్టులకు రాసే ఎగ్జామ్స్తో పోలిస్తే ఇక్కడ్నుంచి పైకి వెళ్లడం కాస్త సులభం, పోటీ కూడా తక్కువగా ఉంటుంది. అంటే ఒకసారి జీడీఎస్గా జాయిన్ అయిన తర్వాత అక్కడితో ఆగిపోవాల్సిన అవసరం లేదు. డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసి పోస్ట్మ్యాన్గా ప్రమోషన్ పొందొచ్చు. ఆ తర్వాత ఇంకో ఎగ్జామ్ రాసి పోస్టల్ అసిస్టెంట్గా కూడా మారొచ్చు. అంటే కెరియర్ గ్రోత్కి మంచి అవకాశం ఉంటుంది. సో చూశారు కదా, ఒక చిన్న అడుగుతో మొదలుపెట్టి ఒక పెద్ద ప్రభుత్వ శాఖలో మంచి కెరియర్ను నిర్మించుకోవచ్చా? ఈ ప్రశ్న గురించి ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వ సర్వీసులో స్థిరమైన భవిష్యత్తును కోరుకునే వారికి ఇది నిజంగా ఒక మంచి అవకాశం. దీని గురించి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవడం ముఖ్యం.